पूरा लोकल। హైదరాబాద్లో ఉన్న మూసీ నది ఒకప్పుడు హైదరాబాద్ ప్రజలకి తాగునీరు అందించింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ మూసీ నది చుట్టుపక్కలకు వెళ్ళడానికి కూడా జనాలు భయపడే పరిస్థితి ఉంది. గడిచిన ప్రభుత్వం కూడా మూసీ నదిని మేము శుద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నో వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ మూసీ నదిని మేము శుద్ధి చేస్తాం 4,000 కోట్లు వెచ్చిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం అయితే జరిగింది. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం మూసీ నది పక్కనే ఉన్నాం. మూసీ నది అనేది మనకు ఒకప్పుడు జీవనాధారం అయింది ప్రజలందరికీ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజానీకానికి అంతా తాగునీరుకి అయితే అప్పుడు జీవనాధారం అయింది. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే మూసీ నది అనేది చూడటానికి కూడా ఎంతో దారుణంగా చుట్టుపక్కల ఉండే చెత్త వ్యర్థాలతో మొత్తం పాడైపోయిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి తెలుసు మూసీ నది అనేది ఎలా ఉంటుంది. దాని చుట్టుపక్కలకి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉండే జనాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఈ చుట్టుపక్కల. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం గడిచిన ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది మూసీ నది విషయంలో. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మేము మూసీ నదిని పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తాం, శుద్ధి చేసిన వాటర్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే రాష్ట్రంలో ఇప్పుడున్న హైదరాబాద్లో 70 లక్షల వరకు అయితే నల్లాలు ఇవ్వని పరిస్థితి అయితే కనపడింది. కొత్తగా ఉండే ఇళ్ళకు కూడా నల్లాలు ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతాన్ని చూసుకున్నట్టయితే ఈ మూసీ నది అనేది ఎంతవరకు ప్రక్షాళన చేస్తారు, ఎంతవరకు శుద్ధి చేస్తారు, ఏ స్థాయిలో ముందడుగులు వేస్తారనేది అయితే పూర్తి స్థాయిలో అయితే ఇంకా అంచనాలు వేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మట్టికి మేము 4,000 కోట్లు వెచ్చించి మొత్తానికి పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ ఎక్కడ నీళ్ళైనా సరే ఈ ప్రాంతాలకి రావడం జరుగుతుంది. ఈ మూసీ నది చుట్టుపక్కలకి వచ్చి మొత్తం మూసీ నది మొత్తాన్ని గలీజ్ చేయడం జరిగింది. నీళ్లు ఎంత దూరం వెళ్తాయి ఏంది అనేది ఎంత స్థాయిలో దీన్ని శుద్ధి చేస్తారు అనేది అయితే పూర్తి అంచనా వేయలేకపోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు సరైన పథకాలు కూడా సరిగా అమలు కాలేదు. కానీ ఈ మూసీ నది విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకోలేరు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మూసీ నది పక్కనే మనం ఉన్నాం. ఈ మూసీ నదిలోకి ఎలాంటి వ్యర్థాలైన చెత్త చెదారం మొత్తం ప్రజలు ఇట్లా బ్రిడ్జిల పై నుంచి నీళ్ళలో పడేసిపోవడం అయితే జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఇళ్ళ నుంచి కానీ చుట్టుపక్కల ఇళ్ళ నుంచి అన్ని ప్రాంతాల నుంచి నీరు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ మూసీ నది ఎంత స్థాయిలో శుద్ధి చేస్తారు, ఎన్ని వేల కోట్లు వెచ్చిస్తారు, ఎన్ని కోట్లు వెచ్చించినా కానీ ఎంత వెచ్చించినా శుద్ధి కాదు అనే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మూసీ నదిని ఎంత స్థాయిలో శుద్ధి చేస్తారు, ఎన్ని రోజులకు శుద్ధి చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మొత్తం దుర్వినియోగం చేస్తుందా లేదు అంటే పూర్తి స్థాయిలో ఉపయోగిస్తుందా అనేది చూడాలి. కెమెరామెన్ నరేష్తో ఖమ్మం బాబు, పూరా లోకల్.